హలో అందరికీ, గోంగూర కొబ్బరి పచ్చడి కోనసీమ పద్ధతిలో చూద్దాం రండి. ఇది ముద్దపప్పు గోంగూర పచ్చడి, రైస్, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కోనసీమ వంటలు ఇక మీద వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 3 నుంచి 4 స్పూన్ల నువ్వులు వేసుకుని బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అలా మంచిగా ఫ్రై చేస్తూ అవి కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేయాలి. తర్వాత చింతపండు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది నిల్వ ఉండడానికి గోరువెచ్చని నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గోంగూరను ఆయిల్లో మగ్గబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇది కలిపి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఆయిల్ హీట్ చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర పచ్చడి రెడీ.